ఇస్లాం ఎదటి వారికి సహాయం చేయమంటుందండి. ఇస్లాం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమంటుంది. ఇస్లాం బంధుత్వాలని కలుపుకోమంటుంది. ఇదండి ఇస్లాం. బయట చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కాదు ఇస్లాం అంటే. ముందుకు వచ్చేది మంచి చేయడానికి ఇస్లాం. చెడ్డ పనికి ఇస్లాం ప్రోత్సహించదు, సపోర్ట్ చేయదు. అలాంటి వారికి కఠినంగా శిక్షిస్తుంది కానీ సపోర్ట్ చేయదండి. పొరుగు వారి హక్కుల విషయంలో ఇస్లాం ఎంతో ముందుంది. ప్రవక్త వారు తెలియజేశారు, వల్లాహి లా యుమిన్, అల్లా సాక్షిగా చెబుతున్నాను, పక్కవాడు నీ పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించేవాడు ముస్లిం కాడు. చూడండి, ఇస్లాం చెప్పేటటువంటి సందేశం ఇదండి. ప్రవక్త వారు తెలియజేశారు, అల్లా సాక్షి, ఆ వ్యక్తి ముస్లిమే కాదు, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాడు. ఎన్ని నమాజులైనా చేసేసుకోండి, ఎన్ని ఉపవాసాలు ఉండండి, అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాడు.